నిమ్స్ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది? ఎవరి ఇష్టారాజ్యం వారిదా? నిబంధనలకు విరుద్ధంగా అన్ని జరిగిపోతున్నాయా? టెండర్లు మొదలు అక్రమ ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లు, చివరికి కొందరు అక్రమంగా పింఛను సొమ్ము కూడా దొబ్బేస్తున్నారని తెలుస్తున్నది. ఇంత జరుగుతున్నా నిమ్స్ డైరెక్టర్ వెనుక మౌనం వెనుక కారణాలేంటి? కేవలం ఒక నిమ్స్ అక్రమార్కుని కాపాడేందుకు ప్రస్తుత నిమ్స్ డైరెక్టర్ ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఇవన్నిటికీ జవాబులు ఉన్నాయి, ఆధారాలతో సహా. మన సంపత్ స్టూడియోస్ లో తెలంగాణకే తలమానికమైన నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగం వద్ద రోగులకి బెడ్స్ అమ్ముతున్న ముఠా వెనుక ఎవరున్నారు? పార్కింగ్ దందా, మెడికల్ షాపుల అక్రమ కేటాయింపులు, క్యాంటీన్ అప్పనంగా అప్పగించడం వెనుక ఎవరున్నారు? ఆయన్ని కాపాడడానికి డైరెక్టర్ ఎందుకు చెమటోడుస్తున్నారు? ఏకంగా నిమ్స్ లో కోవిడ్ సమయంలో బెడ్స్ అమ్ముకున్న అధికారిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినప్పటికీ ఎవరికీ తెలియకుండా ఆ కేసును లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకోవడం ఏంటి? అసలు ఆరోపణలు వచ్చిన వెంటనే ఆ అధికారిపై విచారణ చేయకుండా అధికారిని డైరెక్టర్ చంకలో పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నారో అర్థం కాని విషయం. చివరికి నిమ్స్ లోని ఈ చీడ పురుగుపై తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీసి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. నిమ్స్ లో ఒక మంచి హోదాలో ఉన్న అధికారిపై వివిధ పోలీస్ స్టేషన్లలో భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల కేసులు నమోదవుతున్నా ఆయన్ని ఎందుకు రక్షిస్తున్నారు? ఇలా ఎన్ని ప్రశ్నలు. ఇంత జరుగుతున్న నిమ్స్ పాలక కమిటీ అధ్యక్షులుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్తున్నాయా? వెళ్లకుండా ఏ శక్తులు అడ్డుకుంటున్నాయి?